హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ముందుగా ఎల్ఎల్ఆర్ అంటే లెర్నింగ్ లైసెన్స్ ని ఆంధ్రప్రదేశ్ లో న్యూ ప్రాసెస్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. సో దీనికోసం మీ ఫోన్ లో లేదా పీసీ బ్రౌజర్ లో సారథి పరివాహన్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే పాపప్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కిందికి స్క్రోల్ చేస్తే 5 రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఇందులో సెకండ్ ఆప్షన్ డ్రైవర్స్ కమ్ లెర్నింగ్ లైసెన్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు లైసెన్స్ కి సంబంధించిన మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ పాపప్ వస్తుంది, క్లోజ్ చేయండి. తర్వాత ఇందులో కింద సెలెక్ట్ యువర్ స్టేట్ అని ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేస్తే ఇండియాలో ఉన్న మొత్తం స్టేట్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో మీరు ఎక్కడి నుంచైనా ఏ స్టేట్ కోసమైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రెసెంట్ ఏపీకి సంబంధించి అప్లై చేస్తున్నా కాబట్టి ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏపీలో లెర్నింగ్ లైసెన్స్ కి సంబంధించి అన్ని సర్వీసెస్ చూపిస్తాయి. ఇందులో ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే అంతకంటే ముందుగా లెర్నింగ్ లైసెన్స్ అనే స్మాల్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అది ప్రస్తుతం ఏపీఆర్టీజీలో మాత్రం ఆన్లైన్ లో కాకుండా కేవలం ఆర్టీఓ ఆఫీస్ లో మాత్రమే కంప్యూటర్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో 3 పార్ట్స్ లో వీడియో చేశాను. వాటి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూసి నేర్చుకోండి. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అప్లై ఫర్ లెర్నింగ్ లైసెన్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 7 స్టేజెస్ లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇందుకు ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో 3 ఆప్షన్స్ చూపిస్తుంది. మొదటిది, ఇది వరకు మీకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఫ్రెష్ గా మొదటిసారి అప్లై చేసేవారు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత సెకండ్, ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఎక్స్ట్రా వెహికల్ యాడ్ చేయడం కోసం అప్లై చేస్తుంటే ఇది సెలెక్ట్ చేయండి. అలాగే మూడవది, మీకు ఇది వరకు లెర్నింగ్ లైసెన్స్ వచ్చి ఉండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం 6 మంత్స్ లోపు అప్లై చేయకపోతే అది ఎక్స్పైర్ అవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ అప్లై చేయడానికి ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం ఫ్రెష్ గా మొదటిసారి అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీరు ఇండియన్ రెసిడెంట్ అయితే జనరల్ ని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఆధార్ అథెంటికేట్ అడుగుతుంది. అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన జనరేట్ ఓటీపీ ని సెలెక్ట్ చేస్తే 6 అంకెల ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి కింద ఆధార్ కి సంబంధించిన 3 కండిషన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసి కింద అథెంటికేట్ చేయండి. వన్స్ మీ ఆధార్ వెరిఫై అవుతే ఇక్కడ మీ ఫోటో అండ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ కింద పర్మనెంట్ అడ్రస్ కూడా మళ్ళీ ఎంటర్ చేయకుండా ఫిల్ అయి వస్తుంది. ఒకవేళ ఇందులో మీ ప్రెసెంట్ అడ్రస్ చేంజ్ ఉంటే టెన్షన్ పడకండి, అప్లికేషన్ లో చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో చాలా డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో మీరు స్టార్ మార్క్ ఉన్నవి ఫిల్ చేస్తే సరిపోతుంది. అందుకోసం ఇక్కడ మీ ప్రెసెంట్ అడ్రస్ ఏ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ ఆర్టీఓ ఆఫీస్ ని ఈ లిస్ట్ లోంచి సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో మీ నేమ్ ఒకసారి చెక్ చేసుకొని మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిలేషన్ ని సెలెక్ట్ చేసి ఫాదర్ ఆర్ హస్బెండ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ బ్లడ్ గ్రూప్ అండ్ మెయిల్ ఐడి ఆప్షనల్, ఇష్టం ఉంటే ఫిల్ చేయండి. తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఎక్కడి వరకు చదివారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ని మరోసారి ఎంటర్ చేసి కింద మీ బర్త్ మార్క్స్ రెండిటిలో ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత కింద అడ్రస్ చూపిస్తుంది. ఇందులో పర్మనెంట్ అడ్రస్ ఆధార్ లో ఉన్నది చూపిస్తుంది. ఒకవేళ ప్రెసెంట్ అడ్రస్ చేంజ్ ఉంటే ఇక్కడ కింద ఒక్కొక్కటిగా కంప్లీట్ గా ఎంటర్ చేయండి. తర్వాత చివరన కింద వెహికల్ కేటగిరీని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైసెన్స్ చూపిస్తుంది. ఇందులో మీకు స్కూటర్ నడిపే లైసెన్స్ కావాలంటే మోటార్ సైకిల్ వితౌట్ గేర్ ని సెలెక్ట్ చేయండి, లేదా బైక్ లైసెన్స్ కావాలంటే మోటార్ సైకిల్ విత్ గేర్ ని సెలెక్ట్ చేయండి. అలాగే 4 వీలర్ కార్ లైసెన్స్ కావాలంటే లైట్ మోటార్ వెహికల్ ని సెలెక్ట్ చేయండి. ఇలా మీరు ఒక్కొక్కటిగా ఎన్నైనా సెలెక్ట్ చేసి పక్కన రైట్ ఆరో సెలెక్ట్ చేస్తే సెలెక్టెడ్ లిస్ట్ వచ్చేస్తుంది. తర్వాత కింద ఒక చిన్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇందుకోసం ఇక్కడ ఎల్లో ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఫిజికల్ గా ఎలాంటి ప్రాబ్లం లేకుంటే కేవలం రెండవది ఎస్ పెట్టి మిగతావన్నీ నో చేస్తూ వెళ్ళండి. తర్వాత కింద డిక్లరేషన్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు యాక్సిడెంట్ లో చనిపోతే ఆర్గన్స్ ని డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు కంగ్రాట్స్ మెసేజ్ చూపిస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ మన అప్లికేషన్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యాం. ఇందులో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఇందులో ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో ప్రెసెంట్ అడ్రస్ చేంజ్ చేసిన వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ అడుగుతుంది. అందుకు ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ లోంచి అడ్రస్ ప్రూఫ్ ని సెలెక్ట్ చేస్తే పక్కన ప్రూఫ్ అడుగుతుంది. ఇందులో 20 రకాల ప్రూఫ్ చూపిస్తుంది. మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది సెలెక్ట్ చేసి
పక్కన చూస్ ఫైల్ ని సెలెక్ట్ చేసి మీ ప్రూఫ్ ని జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు ఉండేలా చూసుకొని పక్కన అప్లోడ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ రెడ్ మార్క్ లో ఇంటూ గుర్తు చూపిస్తుంది. ఇప్పుడు కన్ఫర్మ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయ్యి కింద రైట్ మార్క్ తో సేవ్డ్ అని వస్తుంది. సో వన్స్ డాక్యుమెంట్ అప్లోడ్ అయ్యాక ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్ సక్సెస్ఫుల్ అప్లోడెడ్ అని మెసేజ్ చూపిస్తుంది. కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ 5th స్టేజ్ లో అప్లికేషన్ ఫీ పే చేయడానికి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కింద ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో స్కూటర్ అయినా బైక్ అయినా ఎల్ఎల్ఆర్ ఫీజు 260 రూపీస్ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ మీరు 2+4 వీలర్ యాడ్ చేసుకుంటే మరో 150 రూపీస్ యాడ్ అయి టోటల్ 410 రూపీస్ చూపిస్తుంది. చెక్ చేసుకొని తర్వాత కింద పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసి పక్కన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ట్రాన్సాక్షన్ ఐడి జనరేట్ అయి చూపిస్తుంది. నోట్ చేసి పెట్టుకొని కింద యాక్సెప్ట్ చేసి పే నౌ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో పేమెంట్ గేట్వే ని సెలెక్ట్ చేసి కింద యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 రకాల పేమెంట్స్ గేట్వే చూపిస్తుంది. ఒకటి SBI అండ్ 2 పేయూ. మీకు కన్వీనియంట్ గా ఉన్నది సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే రీడైరెక్ట్ అయి పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. కింద క్లిక్ హియర్ టు ప్రింట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో మీ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి ప్రింట్ రిసిప్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ అయి చూపిస్తుంది. సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత బ్యాక్ విండో ఓపెన్ అవుతుంది. హోమ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పెండింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో అప్లికేషన్ నంబర్ అండ్ పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ మీరు ఫస్ట్ స్టేజ్ లో సెలెక్ట్ చేసుకున్న ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి ప్రూఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికన్నా ముందు రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక 3 minutes వీడియో క్లిప్ ఉంటుంది. అది మనం ఖచ్చితంగా కంప్లీట్ గా వాచ్ చేయాలి. అప్పుడే మన అప్లికేషన్ ఫర్దర్ ప్రాసెస్ కి వెళ్తుంది. ఒకవేళ మధ్యలో క్లోజ్ చేస్తే మాత్రం చివరికి కన్ఫర్మ్ కాకుండా ఎర్రర్ వస్తుంది. అందుకోసం ఇక్కడ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ వీడియో ప్లే బటన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద ప్లే ఆప్షన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేయండి. వన్స్ వీడియో కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్ గా అదే క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వీడియో వ్యూ లో రైట్ మార్క్ వచ్చేస్తుంది. తర్వాత కింద కన్ఫర్మేషన్ ని టిక్ పెట్టి పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో యూ సక్సెస్ఫుల్లీ వ్యూడ్ ద ట్యూటోరియల్, నౌ ప్రొసీడ్ టు ఎల్ఎల్ స్లాట్ బుక్ అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన మీ అప్లికేషన్ నంబర్ అండ్ కింద మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు చివరిగా నెక్స్ట్ 5th స్టేజ్ లో లెర్నింగ్ లైసెన్స్ కంప్యూటర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేయాలి. ఇక్కడ కొందరు మీకు మోసం చేయడానికి ఆన్లైన్ లోనే ఎల్ఎల్ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయవచ్చని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం TGR ఏపీలో ఇలాంటి ఫెసిలిటీ ఏం రాలేదు. ఒకవేళ వస్తే నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇప్పుడు కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు సెలెక్ట్ చేసుకున్న వెహికల్ కేటగిరీ చూపిస్తుంది. ప్రొసీడ్ టు బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఫ్రీగా ఉన్న డేస్ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. ఇందులో మీకు కన్వీనియంట్ గా ఉన్న డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసుకొని కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కన్ఫర్మ్ టు బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్లాట్ బుక్ రిసిప్ట్ అండ్ అప్లికేషన్ రిసిప్ట్ అండ్ మీ ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ తో బుక్ చేసుకున్న డేట్ కి వెళ్ళి స్క్రీన్ టెస్ట్ పాస్ అయితే వెంటనే 6 months వ్యాలిడిటీతో లెర్నింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు. మినిమం 30 days తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ వీడియోలో ఎల్ఎల్ఆర్ తో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.